మరి ప్రారంభించుకునేటువంటి ముందు మనము ఈరోజు అంశంలో భాగంగా ప్రసంగి గ్రంథం నుంచి మనము ఒక మాటను తీసుకొని ఆ వాక్యాన్ని ప్రారంభించుకుని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుని మూలవాక్యంగా మాట్లాడదాం. సుఖదినమందు సుఖముగా ఉండము, ఆపద్దినమందు యోచించుము అనేటువంటి ఈ యొక్క మాటలను మనం ధ్యానించినట్లయితే, సుఖదినమందు సుఖముగా ఉండము, ఆపద్దినమందు యోచించుము అంటున్నాడు అన్నమాట. ఏంటి అసలు సుఖదినమందు అయితే అందరూ సుఖంగా ఉండేదానికి ప్రయత్నిస్తారు. మరి ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదలో కూడా సుఖంగా ఉండాలి అనుకునేటువంటి స్వభావము ఎవరికి ఉంటుందంటే ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఆపద వచ్చినప్పుడు సుఖపడాలనుకునే వాళ్ళు ఏమవుతారంటే ఆ టైంలో మనము యోచించాలంట. ఆపద దినమందు మనము ఏం చేయాలని చెప్తుందంటే, సుఖదినమందు సుఖముగా ఉండము, ఆపద దినమందు యోచించము అని గ్రంథం సెలవిస్తున్నటువంటి మాటను. మరి ఆపద వచ్చినప్పుడు ఉపాయం ఉంటే ఎంతటి అపాయమైనా మనం తప్పించుకోవచ్చు అనేటువంటి ఆలోచన మనము చదువుకునేటువంటి రోజుల నుండి కూడా ఈ యొక్క మాటలను గమనించుంటాం. ఈరోజు మరి సుఖము దుఃఖము ఇవి రెండు కూడా దేవుడు జతపరచున్నట్లుగా మనం ఈ యొక్క వాక్యంలో, తాను చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు అంటున్నాడు. అంటే మనిషి జీవితంలో రెండు ఉన్నాయి, సుఖం ఉంది, దుఃఖం ఉంది. జనరల్గా సుఖం ఎప్పుడు వస్తుందంటే, ఈ యొక్క జీవిత కాలంలో మనం నివసించేటువంటి ఈ రోజుల్లో మనకు ఒక సంతోషాన్ని ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. ఒక ధనవంతుడు అంటున్నాడు తన ప్రాణంతో, సమస్తము సమకూర్చుకున్నటువంటి ధనవంతుడు అంటున్నాడు తన ప్రాణంతో, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు నీకు సరిపడా ఆస్తిని నేను సమకూర్చాను కనుక సుఖించుము. అనగా సుఖించుము అనే దానిలో ఏముందో ఇక్కడ చెప్తున్నాడు. సుఖించుము అనగా తినుము త్రాగుము. ఈ తిను త్రాగు అనే విషయంలో సుఖం అనేది ఉంది అనుకుని మనిషి ఏం చేస్తున్నాడు అయ్యా అంటే సంతోషిస్తున్నాడు. నా ప్రాణమా సుఖించుము, తినుము త్రాగుము అని చెప్తూ ఈ మాటను చెప్తున్నటువంటి మనిషి తన జీవితంలో సుఖము సంతోషం ఎక్కడుందంటే మరి తినేటువంటి విషయంలో, త్రాగేటువంటి విషయంలో ఉందనుకొని ఆలోచిస్తూ మరి తన జీవితము ఇంకా ప్రతి విషయంలో కూడా మరి ఆపద వచ్చినప్పుడు కూడా మనిషి సుఖంగా ఉండాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఇది ప్రమాదకరమైనటువంటి అంశం. సుఖమైనటువంటి దినంలో ఎలాగో సుఖించడం మనకు తెలుసు కాబట్టి దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎలాగో మనకి అది నేర్చుకున్న విద్యే. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆపద్దినమందు యోచించుము అంటున్నాడు. ఆపద్దినమందు యోచించడం అంటే ఈరోజు ఎవరికి ఎటువంటి ఆపదలు వస్తున్నాయని గమనించాలి. ఇక్కడ మనం ఆపద్దినమందు యోచించడం అంటే వ్యక్తిగతంగా మరి ప్రతి వ్యక్తి ఈరోజు ఆపదల్లో ఉంటున్నాడు. మరి కొన్ని కుటుంబాలు ఆపదల్లో ఉంటున్నాయి, కొన్ని సంఘాలు ఆపదల్లో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరి కొన్ని సమాజాలు, ఒక దేశం ఆపదలో ఉన్నట్లుగా ఈరోజు సర్వ మానవాళి ప్రపంచం ఆపదలో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. కానీ ప్రియులారా, మనము ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, ఆపద అనేది ఎప్పుడైతే ఉందో అప్పుడు యోచించాలంట. ఆపద నీ దరిదాపుల్లో ఉన్నప్పుడు, నీ దరిదాపుకు రాకముందే దాని గురించి యోచించిన వాడు ధన్యుడు, వాడు బుద్ధిమంతుడు అవుతాడు.
కానీ ఆ ఆపద ఉన్నా కూడా ఆపదలో సంతోషాన్ని వెతికేవాడు ఎవరే అంటే బుద్ధిహీనుడు. చూడండి, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథంలో ఈ విధంగా మరి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. వాటిని చదువుదాం. యెషయా గ్రంథము యెషయా గ్రంథంలో 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడి చేసుకున్నటకును గోనెపట్ట కట్టుకున్నటకును సైన్యములకు అధిపతియగు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా ఒక దినం వచ్చింది. ఈ దినమందు వాళ్ళు ఏం చేసుకోవాలంటే పశ్చాత్తాపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేవుని ఉగ్రత ఆ ప్రదేశం మీద రాబోతున్నది. వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఆ దినమున వారు ఏడ్చాలి. ఏడ్చినటువంటి వారు అంగలార్చేటువంటి విధంగా అంగలార్చుటకును తల బోడి చేసుకున్నటకును గోనెపట్ట కట్టుకున్నటకును మరి సైన్యములకు అధిపతి యొక్క ప్రభువునకు యెహోవా మిమ్మును పిలువగా, ఇక్కడ యాక్చువల్గా అయితే ఆపద వచ్చింది. నినివే పట్టణస్థులు చేసినటువంటి ఆ యొక్క పరిస్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక నినివే పట్టణానికి ఆపద వచ్చేసి ఈ నినివే పట్టణాన్ని దేవుడు అగ్ని చేత కాల్చివేయబోతున్నటువంటి ఆపదలో ఆ ప్రజలందరూ ఉన్నారు. యాక్చువల్గా ఆ ఆపదను ఒక వ్యక్తి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే తల బోడు చేసుకోవాలి, గోనుపట్ట కట్టుకోవాలి, ఏడ్చాలి, అంగలార్చాలి. పశ్చాత్తాపాన్ని చూపించినప్పుడు దేవుడు ఆ యొక్క నినివే పట్టణాన్ని పాడు చేయలేదు. ఆ నినివే పట్టణాన్ని ఆయన కృప చూపిన వాడుగా మనం గమనించవచ్చు లేఖనాలు చూసినట్లయితే. కానీ ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి క్యారెక్టర్లను మనం చూడవచ్చు. చూడండి, ఆ దినమును ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడి చేసుకున్నటకును గోనెపట్ట కట్టుకున్నటకును సైన్యములకు అధిపతియగు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా, ఇక్కడ ఆపద వచ్చింది. కానీ ఇక్కడ యోచన వేరే విధంగా ఉంది. ఇక్కడ వేరే ఆలోచన ఉంది. చూడండి, రేపు చచ్చిపోదుము గనక, రేపంట చచ్చిపోతాము. ఇక దేవుని ఆజ్ఞ అక్కడికి వెళ్ళి రేపు మీకు ఆపద రాబోతుంది, మీరు ఇక ఈ విధమైన పరిస్థితిలోకి వెళ్ళండి. దేవుడైన యెహోవా ఆయన కృపగలవాడు, దయాలత్వం కలిగిన వాడు, దయగలవాడు. మరి వారు అంగలార్చుటకును ఏడ్చుటకును తలబోడు చేసుకున్నటకును వారు గోనెపట్ట కట్టుకున్నటకును కూర్చున్నట్లయితే నేను క్షమిస్తానని తన ప్రవక్తల ద్వారా సెలవిచ్చినప్పుడు వీరు ఆ మాటను పక్కన పెట్టి ఏం చేస్తున్నారు ఆయన మరి చూసినట్లయితే 13వ వచనాన్ని చూస్తే, రేపు చచ్చిపోదుము గనక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసమును తినుచు ద్రాక్షారసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. ఇది పరిస్థితి. ఆపద వచ్చినప్పుడు యోచించవలసిన వారు సుఖాన్ని కోరుకుంటున్నారు. చూడండి ఎంత క్లియర్గా ఉందో ఇక్కడ మ్యాటర్. ఆపద వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, రేపు చచ్చిపోదుము గనక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసం తినుచు ద్రాక్షరసం తాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియగు నాకు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లా అనుచున్నాడు, మీరు మరణము కాకుండా మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యములకు అధిపతినకు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిస్తున్నాడు. ఇక్కడ పరిస్థితి చూడండి, ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నినివే పట్టణస్థులకు వీరు వ్యతిరేకంగా ఉన్నారు. అంటే క్వైట్ ఆపోజిట్గా వీళ్ళ యొక్క ఆలోచన ఉంది. ఒక మాటను చదవండి, ఇంకా క్లారిటీ ఉంటుంది అనమాట. ఒక మాటను చదివినట్లయితే ఆ మాట ఇంకా క్లారిటీ ఉంటుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఈ మాటను ఇలాగే ఉంచుకొని 5వ అధ్యాయము 17వ వచనాన్ని గమనించినట్లయితే ఇక్కడ చక్కని మాట దేవుడు మన కొరకు మరి సెలవిస్తున్నాడు. శరీరముకును ఆత్మకును ఆత్మ శరీరమునకును
విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. కాబట్టి ఇక్కడ శరీర సంబంధమైనటువంటి ఆలోచన ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన ఉంది. శరీర సంబంధమైన ఆలోచన ఆపద వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, లేకపోతే మనము పశ్చాత్తాపడవలసినటువంటి సమయం వచ్చినా కూడా ఆ సమయాన్ని శరీరము ఆలోచించే విధంగా లేదు. ఎందుకంటే అన్నిటినీ ఒకేలాగా న్యూట్రల్గా ఉండేదానికి సంతోషాన్ని కోరుతుంది. కానీ ఆత్మ అలా కాదనమాట, దుఃఖిస్తుంటుంది అనమాట. ఎందుకంటే ఆత్మ దేవుని మాటలు దేవుని నుంచి వచ్చింది కాబట్టి దానికి తెలుసు, ఆత్మకు తెలుసు. ఆత్మ మనస్సాక్షి అనేది లోపల ములుగుతూ ఉంటుంది అనమాట. మనం తప్పులు చేస్తున్నప్పుడు ఆ మనస్సాక్షి మనం గద్దిస్తున్నా మన మనస్సాక్షి వాత వేయబడినదిగా మారుతుంది. ఎందుకంటే శరీరము ఆత్మను మరి గెలిచేసింది అనమాట. ఎందుకంటే ఈ శరీరానికి మనం అధికంగా బలాన్ని ఇచ్చేసాము, ఆత్మకు దేవుని వాక్యం అనేటువంటి బలాన్ని ఇవ్వలేదు. కాబట్టి అది ఏం చేసిందంటే ఆత్మను దిగదార్చేసి ఆత్మను బలహీనంగా చేసింది. కాబట్టి ఈరోజు ఆపద నీ దరిదాపులకు వచ్చినప్పుడు కూడా ఒక మనిషి ఏం చేస్తున్నాడంటే ఈరోజు ఈ దినమున నీవు ఏడ్చుటకును, అంగలార్చుటకును, తలబోడి చేసుకున్నటకును, మరియు గోనె పట్ట కట్టుకున్నటకును మరి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పినప్పుడు అది మనకు నీవు మరణమవుదువు అనేటువంటి ఒక నిశ్చయమైనటువంటి మాటగా దేవుడు మరి సెలవిచ్చినప్పుడు మనుషులు ఏం చేశారంటే శరీర సంబంధమైన ఆలోచనతో మనం బ్రతికేది ఈ ఒక్కరోజేనంట, రేపటికి మనం ఉండమంట. కాబట్టి ఈ ఒక్కరోజు మనం ఏం చేయాలా? ఎంజాయ్ చేయాలా, ఎంజాయ్ చేసి చనిపోవాలా. మళ్ళీ చనిపోయిన తర్వాత మనం తినమో అనేసి వాళ్ళతో ఉన్నటువంటి గొర్రెలను, మేకలను, ఎద్దులను బలిచి కోళ్ళతో సహా చంపేసి వాటిని తింటూ ద్రాక్షరసం తాగుతూ ఎంజాయ్ చేసినటువంటి రోజు. కానీ దానికి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఆ విధంగా లోబడినటువంటి వారికి కాగా ప్రభువును సైన్యములకు అధిపతినగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లా అనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని. అంటే ప్రాయశ్చిత్తం కలగాలంటే దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు ముందు. మీరు దుఃఖించాలా, మీరు మరి తలబోడు చేసుకోవాలి, మీరు గోనిపట్ట కట్టుకోవాలి, మీరు అంగలార్చాలి. మీ దోషాలను బట్టి చేసినట్లయితే మీకు మరి ఆయన ఈ ఆపదను రానియకుండా చేస్తాడు. కానీ ఇక్కడ వాళ్ళు దుఃఖించలేదు, అంగలార్చలేదు, తలబోడు చేసుకోలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఎంజాయ్మెంట్ని కోరుకున్నారు. అంటే ఆపద వచ్చినప్పుడు తమ యొక్క శరీర అవసరతలను ఇంకా రేపటికి మనం ఉంటామో లేమో, అంటే ఊరి శిక్ష పడేటువంటి ఖైదీ చివరి కోరిక తీర్చుకున్నట్లుగా స్కైలాబ్ అనేది మేము చిన్న వయసులో స్కైలాబ్ పడేస్తుందంట. అంటే స్కైలాబ్ అనేది ఒక ఉపగ్రహము ఈ భూమిని ఢీకొట్టేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆనాటి జనులందరూ ఈరోజు స్కైలాబ్ భూమిని వచ్చి టచ్ అవుతుంది, మరి అందరూ చనిపోతారని చెప్పినప్పుడు అంటే పెద్దలు చెప్పేవాళ్ళు ఈ మాట. ఆ రోజంట కొందరు ప్రార్థనలు చేశారు, కొందరు ఏం చేశారంటే వాళ్ళకున్న మేకలు, గొర్రెలు, వాళ్ళకున్నటువంటి ఆస్తులు అన్నీ అమ్మేసుకొని వాటిని ఎంజాయ్ చేసేదని ప్రయత్నించారు. అంటే ఈ ఒక్కరోజేనంటే మనం బ్రతికేది, రేపటి పొద్దున మనం చనిపోతే మన గొర్రెలు, మన మేకలు ఏమైపోతాయో, మనం చనిపోయేటప్పుడు వీటిని కూడా చంపి తినాలా అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయారు. కానీ అయ్యో చనిపోతే మనకు ఒక ఆపద ఉంది, ఈ భూమి మీద మనం ఇప్పటి వరకు బ్రతికిన బ్రతుక్కి మరి మనము నిత్యత్వంలోకి వెళ్ళాలను, నిత్య నరకంలోకి వెళ్ళాలను అనేటువంటి రెండు దారులు ఈ భూమి మీద నివసించినటువంటి మన జీవితంలో మనం చేసిన క్రియలను బట్టి మనము నిర్దేశించబడుతుంది. మన జీవితం రేపటి వాస్తవికమైన జీవితం ఒకటి ఉందనే ఆలోచన పక్కన పెట్టేసిన మనుషులు ఎంజాయ్మెంట్ని కోరుకున్నారు అనమాట. ఆ ఒక్కరోజైనా ఎంజాయ్ చేసి చనిపోవాలనుకుంటున్నారు, కానీ యోచించటం లేదు. దేవుని కృపకై ఎదురు చూడలేనటువంటి పరిస్థితి ఈనాటి జనాంగంలో ఉన్నదనమాట. మనము బాగా గమనించినట్లయితే ఈ శరీరము బలహీనమైనదని యోచించమని చెప్తుంది అనమాట గ్రంథం. యేసుక్రీస్తు ప్రభువారు
తనకు మరణము సమీపిస్తుందని గమనించినటువంటి ఆయన, తన గడియ దగ్గరకు వచ్చిందని ఆయన గమనించి, మరి తన శిష్యులను వెంటబెట్టుకొని ఆయన ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళి ఆ రాత్రి ఆయన తన రక్తము చెమట బిందులుగా కారునట్లుగా ఆ మాటను చూద్దాం. మన క్రీస్తునే మాదిరిగా తీసుకుని కొన్ని మాటలను చూద్దాం. లూకాసు వార్తలోకి మనం వెళ్ళి ఒక వాక్యాన్ని పరిశీలించినట్లయితే, యేసు ప్రభువారు ఆపదలో మరి తనకు మరణము ప్రాప్తిస్తున్నప్పుడు తనను మరణము నుండి రక్షించగల దేవునికి ఆయన ఏ విధంగా మరి చేశాడో ఆ మాటలను మన హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఆ మాటను స్పష్టంగా పరిశుద్ధాత్మల ద్వారా రాయించున్నాడు. ఆ మాటను మనం డైరెక్ట్గా చూసినట్లయితే లూకాసు వార్తలో చూస్తాం. చూడండి, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఏ విధంగా అయితే యేసుక్రీస్తు తనకు ఆపద వస్తుంది, తనకు ప్రమాదం ఉంది, మరి ఈ లోక పాపములను ఆయన మోయవలసినటువంటి గడియ, అనగా తండ్రి తన చేతిని విడిచిపెట్టేటువంటి గడియ సమీపించినప్పుడు, మరి ఈ భూమి మీద క్రీస్తు నివసించినన్ని రోజులు తన తండ్రి ఆయనను ఏ రోజు చెయ్యి విడవలేదంట. ఆయన మరి తోడుగా ఉంటూ అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, అనేక విషయాల్లో ఆయన తోడుండి ఆయన నడిపించినటువంటి మరి తండ్రి అయిన దేవుడు ఆ క్షణంలో ఆయనను చేయి విడిచేటువంటి గడియ వచ్చింది. అది ఆపద. ఆ సమయంలో క్రీస్తు ఏం చేస్తున్నాడంటే, తనను మరణము నుండి రక్షించగల దేవునికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు గలవాడైనందున అంగీకరించబడెను అని ఉంది వాక్యం. ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనలు చేసి మరి భయభక్తులు కలిగిన వాడై ఈ భూమి మీద జీవించినందున ఆయన అంగీకరించబడిన. అంటే ఆపదల్లో నీవు కూడా నేను కూడా అంగీకరించబడాలంటే ఆపద దినములో సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అనేటువంటి ధోరణిలోకి వెళ్ళామంటే అది రివర్స్ అనమాట. సుఖదినమును సుఖించు, కానీ ఆపద దినమున సుఖించాలని చూస్తే మూర్ఖుడు అయిపోతావు, బుద్ధిహీనత నిన్ను దాపురిస్తుంది. కనుక ప్రియులారా చూసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం నుండి మనం గమనించినట్లయితే, తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి, ఈ పరిస్థితిలో ఏంటంటే జరగబోయేదంతా అని తెలిసిపోయింది ముందే. ఆయన చనిపోబోతున్నాడు అనేటువంటి విషయం తెలిసినప్పుడు శిష్యులకు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడి అని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి చూడండి, తండ్రి నీ చిత్తమైతే మరి తొలగించమంటున్నాడు. ఏమని తొలగించమంటున్నాడు అంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. ఇక్కడ మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆపదలో వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు శోధన అనేది వచ్చేస్తుంది. మరి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు మనం ఏదో కోల్పోయినట్లుగా, ఈ యొక్క చుట్టూ ప్రపంచమంతా ఎవరూ లేనట్లుగా, మనకు సహాయం లేనట్లుగా నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన చూడండి శిష్యులకి శోధనలో ప్రవేశించక ప్రార్థన చేయడని శిష్యులకి చెప్తున్నాడు. మరి తండ్రికి ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఆపద వచ్చినప్పుడు యోచించమనేటువంటి ఈ యొక్క యోచన, ఆయనలో కలిగినటువంటి యోచన ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులకు కూడా ప్రార్థన చేయమని చెప్తూ ఆయన డైరెక్ట్గా ప్రార్థనలో ఏకీభవించి మోకరిల్లి, నా ఇష్టం ప్రకారము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించెను. ఆ ప్రార్థనలో ఆయన చూడండి, అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచిన. అనగా ఆపద్దినములో ఆయనకు వచ్చినటువంటి ఆ కష్టము, ఆ బాధలో తండ్రి చెయ్యి విడనాడేటువంటి ఆ సమయంలో ఆయన బలహీన పడుతుంది ఆ శరీరం అన్నప్పుడు పరలోకం నుండి
ఒక దూత ఆయనను బలపరిచినట్లుగా, తన ప్రార్థనకు సహాయం అందినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. చూడండి, ఆయన వేదన పడి మరింతగా ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులకు యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూసి, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశింపకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆల్రెడీ వాళ్ళకి శిష్యులకు చెప్పేసి వెళ్ళాడు, ఆపద వచ్చింది, గొర్రెల కాపరిని కొట్టినప్పుడు మరి గొర్రెలు చెదిరిపోయేటువంటి పరిస్థితి వచ్చింది, మీరు శోధన రాబోతుంది, మీకు కూడా మరి ప్రార్థన చేయండి అని ఆయన ప్రార్థన చేసి వచ్చి చూస్తే వీళ్ళు దుఃఖంలో పడి నిద్రపోతున్నారంట. మరలా వాళ్ళని లేపి ఆయన చెప్తుంది ఏంటంటే, లేచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశింపకున్నట్టు లేచి ప్రార్థన చేయడని చెప్పాను. కానీ ఇక్కడ ఆపదలో కూడా నిద్ర ఎలాగొస్తుంది, ఇక్కడ చాలా మంది గమనించవలసినటువంటి విషయం. మనం ఒక్కొక్కసారి హాస్పిటల్లో మన యొక్క బంధువులకు, రక్త సంబంధికులకు ఆపద వచ్చి ఉంది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, వారిని తీసుకొని వెళ్తాం అక్కడికి. కానీ ఆ పరిస్థితుల్లో కూడా కొంతమందికి నిద్ర వస్తూ ఉంటుంది పాపం. ఆ పరిస్థితుల్లో కూడా నిద్ర వస్తుంటుంది. అంటే అర్థం ఏంటి, కావాలని రావడం లేదు వాళ్ళకి నిద్ర, ఈ శరీరం బలహీనమైనదని అర్థం. ఆపద నీ చుట్టూ నీ దరిదాపుల్లో ఉన్నా కూడా నిద్ర వస్తుందంటే అర్థం ఏంటంటే ఈ శరీరము బలహీనతలకు లోనవుతుంది. కాబట్టి ఆ శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా సంబోధించారంటే చూడండి, మార్కు సువార్తలో ఒక మాటను ఆయన ఈ విధంగా రాయించినాడు. వాక్యం సెలవిచ్చిన ప్రకారం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయంలో 36వ వచనంలో చూస్తే, నాయనా తండ్రి నీకు సమస్తమును సాధ్యం. అంటే యేసుక్రీస్తు ప్రార్థన ఇక్కడ కంటిన్యూషన్ అవుతూ తన యొద్ద నుండి ఆ పాత్రను తొలగించాలని ఆయన ప్రార్థన చేస్తూ, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని చెప్పాను. 36 నుంచి 37 వచనాల వరకు 38 వచనాల వరకు చూద్దాం. చూసినట్లయితే, మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూసి, సీమోను నీవు నిద్రించుచున్నావా, అసలు వ్యక్తిని అడుగుతున్నాడు, సీమోను నిద్రించుచున్నావా, నువ్వేంటి ప్రభువా నీతో మరణానికైనా వస్తాను, ఎక్కడికైనా వస్తాను అనేటువంటి చెప్పిన వ్యక్తి నువ్వు నిద్రిస్తున్నావా సీమోను అని అడుగుతున్నాడు. సీమోను యొక్క శరీరం ఏమన్నా బలహీనతకు లేదా? ఆయన శరీరం బలహీనత, ఎందుకంటే మనుషులు ఈ మట్టి శరీరానికి బలహీనత ఉంది. సీమోను నీవు నిద్రించుచున్నావా, ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మనిషి కుమారుడు అప్పగించబడేటువంటి సందర్భం వచ్చేసింది, సమయం వచ్చేసింది, ఒక్క గడి అయిన ఆ గడియ కొరకు నువ్వు మేలుకొని ఉండలేవా అని అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాటను చూసినట్లయితే ఇది నోట్ చేసుకోవాలి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అంటే ఇక్కడ ఏం అవసరమని చెప్తున్నాడు? ఆపదలో మెలకువ, ప్రార్థనతో పాటు ప్రార్థన మెలకువతో కూడినదై ఉండాలని చెప్తున్నాడు అనమాట. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి అసలు విషయం ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనం ఆపద వచ్చినప్పుడు కూడా ఈ శరీరం సుఖాన్ని ఎందుకు కోరుతుందంటే ఈ శరీరము వ్యసనాలకు లోనే ఉంది. ఆపద వచ్చినా కూడా ఆపదలో కూడా మనిషికి ఆకలేస్తుంది, ఆపదలో కూడా నిద్ర వస్తుంది, ఆపదలో కూడా మనిషి ఏదో ఒక సౌఖ్యాన్ని కోరుతూనే ఉన్నాడు. చూడండి, ఒక ప్రలాపించువాని ఇంటికి మనం వెళ్ళాం, ఆ ప్రలాపించువాని ఇంట్లో కూడా మనము ఏదో సౌకర్యాన్ని ఎతుకుతాం అక్కడ వెళ్ళినప్పుడు. మరి ఆ శరీరం అలాంటిది అనమాట. ఇది దీన శరీరంగా చెప్పబడింది బైబిల్లో. ఈ యొక్క దీన శరీరము మహిమా శరీరం అనేది మరి ధరించేంత వరకు కూడా ఈ దీన శరీరము ఈ భూమి మీద బలహీనతలకు గురి అవుతూనే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క శరీరము బలహీనతకు ఈరోజు గురి అవుతుందని తెలుసుకున్నటువంటి మనము ఏమి ఆలోచించాలంటే, ఈరోజు ఈ ఆపద వ్యక్తిగతంగా రావచ్చు, ఈ ఆపద మనుషుల రూపంలో రావచ్చు. ఈరోజు మన ఆత్మీయ స్పిరిచువల్ లైఫ్లో
కొంతమంది వ్యక్తుల ద్వారా రావచ్చు, నీ దరిదాపులు వచ్చి నిలబడొచ్చు, నీకు తెలియదు. ఈ ఆపద వచ్చి ఉంటుంది, కానీ మనము మన యొక్క శరీర బలహీనతల వలన ఈ లోకం మీద వ్యామోహాలతోనో, లేకపోతే లోకమును దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించడం వలనో మనము దేవుని యొక్క ఆయన చెప్పినటువంటి హెచ్చరికలను గమనించలేకపోతున్నాం ప్రియులారా. ఒక వ్యక్తిని మనము సామెతల గ్రంథంలో ఒక సందర్భాన్ని చూసి ముగించుకునేదాన్ని ప్రయత్నిస్తాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో మరి హెచ్చరికలు చేస్తూ ఇక్కడ కొన్ని హెచ్చరికలు చేయబడ్డాయి. అదేంటంటే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి చూసినట్లయితే, నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు. వ్యక్తిగతమైనటువంటి మన జీవితాల్లో కొన్ని ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటాం అప్పుడప్పుడు. ఎలాగా? నా కుమారుడా, నీ చెలికాని కొరకు నువ్వు పూటబడిన ఎడల. పూటబడటం అంటే అతని బదులు నేను, అతను కట్టలేకపోతే నేను కడతా ఈ డబ్బు అనేటువంటి విధానంలో నువ్వు నీ చెలికాని కొరకు, స్నేహితుని కొరకు ప్రాణం ఇస్తానని నువ్వు వెళ్ళినట్లయితే అతను నిన్ను ముంచేయొచ్చు. నీవు చేయించిన తర్వాత అతను పైకి ఒడ్డుకు వచ్చేసి నిన్ను అందులోకి తోసేయొచ్చు. కాబట్టి చూడండి, నా కుమారుడ, నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాట వలన నువ్వు చిక్కబడి ఉన్నావు. ఇక్కడ ఒక చిక్కులు వచ్చినాయి. పూటబడ్డావు, మరి పరుని చేతిలో చెయ్యేసావు. అయ్యా నేను ఇస్తాను, నేను చేస్తాను, అతని కొరకు నేను అడ్డుకుంటానని నీవిచ్చిన నోటి మాట వలన చిక్కుబడిపోయావు. ఇక్కడ ఆపద వచ్చేసింది. ఇక్కడ మరి నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు, చిక్కుబడి ఉన్నావు అంటున్నాడు. ఇక్కడ నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి, ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, జాగురుగా ఉండేదానికి మెలకు అని ఇక్కడ చెప్తున్నాడు. గమనించండి, ఇటువంటి పరిస్థితి మన జీవితాల్లో అనేక మంది మనం గమనిస్తూనే ఉంటాం. చెయ్యని అప్పులకు మరి చాలా మంది లోన్ల కోసం బ్యాంకుల్లో షూరిటీలు పెడతా ఉంటారు స్నేహితుల కోసం. మరి కట్టేటువంటి ఆ వ్యక్తి మరి 2-3 ఈఎంఐలు కట్టేసి ఎగరగొట్టేసి అతని వల్ల నీ కుటుంబము, నీ యొక్క జీవితము, ఉద్యోగ జీవితం కష్టాల్లో పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. చూడండి, అటువంటి పరిస్థితిలో నీవు చేయవలసిన పని ఏంటంటే, మొట్టమొదటిగా చూడండి ఇక్కడ చెప్తున్నటువంటి మాటను, నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాన్ని బలవంతం చేయము. మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే, ఎవరి చేత నువ్వు చిక్కుబడ్డావో, ఎవరి వలన చిక్కుబడ్డావో వాళ్ళని వెళ్ళి బ్రతిమలాడుకోమంటున్నాడు. విడిచిపెట్టమని నీ చెలికాని బలవంతం చేయము, అలాగు చేసి తప్పించుకొనుము. నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకము. చిక్కుబడినటువంటి ఆ సందర్భంలో ముందు ఎలా తప్పించుకోవాలో అనేటువంటి మార్గాన్ని ఆలోచించాలి. కానీ చిక్కుబడితే చిక్కుపడానులే, రేపొద్దున వాడే వదిలేస్తాడని అక్కడ నిద్రపోయావంటే ఊరిలో ఇరుక్కుపోతావు. చూడండి, నీ కనులకు అంటే ఆ యొక్క సందర్భం నుంచి నువ్వు బయటపడేంత వరకు కూడా నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకము. వేటకాని చేతిలో నుండి ఎలాగ తప్పించుకోవాలంట? వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకునుము. ఇది ఆపద వచ్చినప్పుడు మనం అలర్ట్ అవ్వాల్సినటువంటి విధానం. ఇటువంటి అలర్ట్నెస్ మనలో లేకపోతే చిక్కులో పడతాం. చిక్కులో పడడమే కాదు, ఈరోజు ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఆ సందర్భం ఏంటంటే, ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము మన బిడ్డల భవిష్యత్తును ఎంత గొప్పగానో ఆలోచిస్తుంటాం. గొప్పగా ఆలోచించడం అంటే ప్రతి ఒక్కరు వెళ్ళిపోయేది ఏంటంటే వాళ్ళ చదువులు. అవునా? ఈరోజు ప్రతి తల్లిదండ్రులు మా బిడ్డల గురించి మేము గొప్పగా ఆలోచిస్తున్నాం అని చెప్పగానే మొట్టమొదటిగా ఆలోచించేది ఏంటంటే వారి చదువుల విషయంలోకి వెళ్ళిపోతారు. నా బిడ్డ మంచి కాలేజ్, ఏ కాలేజీలో చదివితే నేను గొప్పగా ఆలోచిస్తున్నట్లు, మంచి ఐఐటి కాలేజీలో చదివిస్తున్నానా, లేకపోతే మంచి డాక్టర్గా చదివిస్తున్నానా అంటే నేను నా బిడ్డల గురించి గొప్పగా ఆలోచిస్తున్నట్లు అనుకునేటువంటి
ఈ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ లోకంలో ఒక్కొక్కసారి మనం ఆలోచించేటువంటి ఆలోచన మన బిడ్డలను ఆపదల్లోకి తోసివేస్తుంది. ఈరోజు తల్లిదండ్రులుగా మనము ఆలోచించలేనటువంటి స్థితి ఏంటంటే, ఈరోజు ప్రపంచం బాగాలేదు, ఈరోజు లోకము చెడిపోయాను, మన పరిసరాలు మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చెడిపోయి ఉంటాయి. అంటే లోకము చెడిపోవడం అంటే అది ఎక్కడో అనుకుంటాం. లోకం అంటే మన పక్కన కూడా ఉండేది లోకమే. ఈ లోకం చెడిపోయి ఉందనేటువంటి పరిస్థితిని ఈరోజు ఈరోజు చూడండి, లోకము మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మన పిల్లల యొక్క బిహేవియర్ను నువ్వు మరి గమనించుకోలేకపోయినట్లయితే, వారికి భక్తి జీవితాన్ని నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పించకపోయినట్లయితే, వారిని ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచకపోయినట్లయితే, వారి బాల్య దినముల నుంచి సృష్టికర్త అయినటువంటి దేవుని వారు ఎరిగేలాగా మనం చేయనట్లయితే, లేఖనములకు ఉన్నటువంటి శక్తిని వారికి ఎరుకయ్యే విధంగా మనం చేయలేదంటే వారు సిక్కుల్లో పడతారు. ఆ విషయాన్ని మనం కూడా గమనించుకోవాలి. ఎందుకంటే మన బిడ్డలను ఈరోజు వారి యొక్క భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తున్నామని ఎక్కడికెక్కడికో చదువులు పంపిస్తూ ఉన్నటువంటి సందర్భాలు అనేకమైన చూస్తున్నాం. అక్కడికి వెళ్ళినటువంటి మన బిడ్డలను మనమే బలి పశువులుగా కొంతమంది క్రూరుల చేతికి, కొంతమంది వ్యసనకారుల చేతికి అప్పగించేస్తున్నాం. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి మన కుటుంబాల్లో మన బిడ్డలను నేను రీసెంట్గా గమనించినటువంటి ఒక సందర్భాన్ని చెప్పాలనుకున్నాను. మరి 4 సంవత్సరాలు బీటెక్ చదవటానికి ఒక తల్లిదండ్రులు మరి తన కుమారుణ్ణి చక్కని కాలేజీ అని చూసేసి మరి చక్కని కాలేజీకి పంపించడం జరిగింది. మరి పంపబడినటువంటి ఆ యొక్క పిల్లవాడు కూడా బాగా చదవాలనే ఉద్దేశం కలిగి వెళ్ళిపోయాడు. మంచి ఆలోచనే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది సీనియర్స్ మరి ఈ యొక్క బిడ్డను తీసుకొని జూనియర్స్గా వచ్చిన వారిని వారి ఫోన్ నెంబర్లు తీసుకొని వారి ఫోన్ నెంబర్ల ద్వారా మరి ఆ ఫోన్ నెంబర్లు వాళ్ళు తీసుకొని ఆ ఫోన్ నెంబర్లకి డ్రగ్స్ మరి సప్లై చేసే వాళ్ళకి వీరి యొక్క ఫోన్ నెంబర్లు ఇచ్చి, ఎవరు సీనియర్లు, వాటికి ఏదో మరి కోడ్లు వస్తాయి. ఆ యొక్క కోడ్ వీళ్ళు వెళ్ళి చెప్తే వీళ్ళే తీసుకొచ్చేలాగా వీళ్ళని వాడుకుంటున్నారన్నమాట సీనియర్లు. ఈ జూనియర్లకి మరి సీనియర్లు చెప్పింది మరి ర్యాగింగ్ గానో భయపడో ఏదో చేసినప్పుడు వారికి ఆపద వచ్చింది. వారు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని బయట పోలీసులు వాళ్ళని పట్టుకున్నప్పుడు 4 సంవత్సరాలు చదవాలని ఎంతో ఆశతో నువ్వు పంపించిన నీ బిడ్డ ఎంతో చక్కగా చదువుకోవాలనుకుని వెళ్ళినటువంటి ఆ బిడ్డ 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. 3 సంవత్సరములు ఆ బిడ్డ డ్రగ్స్ కేసులో ఇరుక్కొని కఠిన కారాగార శిక్ష అనుభవించి తన జీవితం మీద డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి ముద్రతో ఇంటికి వస్తే చూడండి ఎలాగుందో బయట పరిస్థితి. ఆపదలు మనము ఆపదలు వస్తాయని మనం ఆలోచించటం లేదు. కానీ బయటికి వెళ్ళినటువంటి యవనస్తుడు నీ బిడ్డ ఇంటికి క్షేమంగా రాగలడా? నీవు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను ఆ బిడ్డ సాధించుకొని తిరిగి వస్తాడంటే లేదు. ఈరోజు లోకం ఆ విధంగా ఉంది. అనగా ఈరోజు మన యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తును మనము ఆపదల్లోకి తోసేస్తున్నామేమో, నెట్టి పడేస్తున్నామేమో. నువ్వు ఎంత అల్లారి ముద్దుగా పెంచుకున్న బిడ్డనైనా, ఎంత జాగ్రత్తగా పెంచుకున్న బిడ్డనైనా ఈరోజు ప్రపంచము ఎలాగ మారుస్తుందంటే వారిని ఆ విధంగా మారుస్తుంది. అలాగని ఆ బిడ్డ దైవభక్తి కలిగిన వాడైతే ఇక్కడ ఒక మాట చెప్పబడింది చూడండి, ఎవరు అటువంటి వాటి ద్వారా రక్షణ పొందుతారంటే, కాపాడబడతారంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట మరి చక్కగా రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో, ఎటువంటి బిడ్డలు అటువంటి దుష్టుల చేతికి దొరకకుండా తప్పించుకుంటారని చూసినట్లయితే, ఎటువంటి బిడ్డలు బయట ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి డ్రగ్సే కాదు, ఈరోజు అనేకమైనటువంటి ద్వంద్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనగా ఈ యొక్క శరీర సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ దొరకకుండా ఉండాలంటే ఎటువంటి వారు మరి వాటి నుంచి బయటపడతారని గ్రంథం చెప్తుందంటే, సామెతల గ్రంథము
7వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై, ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. అనగా దేవుని దృష్టికి మంచివారైన వారు అటువంటి పరిస్థితులు ఎదురైనా తప్పించుకుంటారు. ఇక్కడ చెప్పబడినటువంటి సందర్భం ఏంటంటే, ఆపదలు చెడ్డవారికి వస్తున్నాయి, మంచివారికి వస్తున్నాయి. ఎవరికి ఏ విధంగా వస్తుందో ఆ యొక్క సందర్భాన్ని బట్టి మనం మెలకువగా ఉండి జాగ్రత్త కలిగి యోచించేటువంటి విధానంలో ఉన్నట్లయితే మనము సుఖదినమున సుఖించవచ్చు, ఆపద్దినమున కూడా సుఖించవచ్చు. ఎప్పుడంటే ఆపదను యోచించినప్పుడు. కనుక మనకు దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో దేవుని యొక్క కృపను బట్టి జీవించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఆయనకు లోబడి మరి యొక్క తత్వాన్ని కలిగి మనుషుడిగా నువ్వు కాపాడుకుంటూ నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ దైవభక్తి అనేటువంటి ఒక బేస్మెంట్ కలిగి ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో ఎన్ని ఆపదలు వచ్చినా దావీదు వలె నీవు నేను రక్షించబడతాం. కనుక దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించిన కనుక చక్కగా వాక్యాన్ని విన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా శుభములు. థ్యాంక్ యూ.